గాయస్ కావాలని చేస్తున్నారో లేక సెంటిమెంటో తెలియదు కానీ చాలా మంది హీరోలు అయితే ఒక హీరోయిన్తోనే చాలా సినిమాలో నటించారు. సో 10, 15, 20 ఇలా ఎన్నో సినిమాలో నటించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ముందుగా నాగార్జున అండ్ అనుష్క గారు. సో వీళ్ళ కాంబినేషన్ దాదాపు 10 సినిమాల దాకా వచ్చాయి. సో అందులో అనుష్క గారు డైరెక్ట్ గా 5 సినిమాల్లో నటిస్తే ఇంకో 5 సినిమాల్లో వచ్చేసి కెమెరాలు అయితే చేశారు. అయితే ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు 80% అయితే సక్సెస్ అయ్యాయి. వాటిలో 5 సినిమాలు వచ్చేసి రగడా డమరక, సూపర్ డాన్, ఓ నమ శివాయ. అలాగే అనుష్క గారు కెమెరా చేసిన సినిమాలు వచ్చేసి ఊపిరి కేడి, కింగ్, సోగడ చిన్న నాయన. సో ఇప్పటికీ కూడా కలిసి నటించే జోడీ ఇది. సో ఈ వీడియోలో ఒకే హీరోతో ఎక్కువ సినిమాలో నటించిన హీరోయిన్స్ ఎవరు, ఆ సినిమాలు ఏంటో కూడా తెలుసుకుందాం. అలాగే ఈ సినిమాలో మీకు నచ్చిన జోడీ ఏంటో కూడా కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంకరేజ్ చేయరా. తర్వాత వెంకటేష్ అండ్ మీనా గారు. సౌందర్య అండ్ వెంకటేష్ గారి తర్వాత మళ్ళీ వెంకటేష్ గారికి సెట్ అయిన జోడీ మాత్రం మీనా గారే చెప్పాలి. సో వీళ్ళ కాంబినేషన్ వచ్చిన చంటి నుండి రీసెంట్ గా రిలీజ్ అయిన దృశ్యం 2 వరకు కూడా టోటల్ గా 6 సినిమాలు అయితే విడుదలయ్యాయి. వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు వచ్చేసి దృశ్యం 2, చంటి, సుందరకాండ, అబ్బాయి గారు, సూర్యవంశం వంటి సినిమాలు అయితే విడుదలయ్యాయి. అయితే సూర్యవంశం విడుదలయ్యాక దాదాపు 16 సంవత్సరాల గ్యాప్ తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళీ దృశ్యం పార్ట్ 1 సినిమాలో అయితే నటించారు. తర్వాత దృశ్యం 2లో కూడా నటించారు. సో వీళ్ళ కాంబినేషన్ లో మళ్ళీ దృశ్యం 3 కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. తర్వాత వచ్చేసి వెంకటేష్ అండ్ సౌందర్య గారు. సో వీళ్ళ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ అంటే వీళ్ళదని చెప్పాలి. సో వీళ్ళ కాంబినేషన్ లో అప్పట్లో ఒక సినిమా అనౌన్స్ అయిందంటే ఆ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అనే నమ్మకం అయితే చాలా గట్టిగా ఉండేది. సో వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు వచ్చేసి జయం మనధర, దేవిపుత్రుడు, పెళ్లి చేసుకుందాం, ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో ప్రియురాలు, పవిత్ర బంధం, రాజా ఇలాంటి 7 సినిమాలు అయితే విడుదలయ్యాయి. సో సౌందర్య గారు ఎంతో మంది హీరోలతో నటించినప్పటికీ వెంకటేష్ అండ్ సౌందర్య గారి కాంబినేషన్ వచ్చేసి చాలా ప్రత్యేక. తర్వాత వచ్చేసి చిరంజీవి అండ్ రాధిక గారు. నిజానికి రాధిక గారు ఒక యాటర్ గానే చాలా మందికి తెలుసు, కానీ ఆమె హీరోయిన్ గా చిరంజీవి అండ్ బాలకృష్ణ గారితో చాలా సినిమాల్లో నటించింది. సో చిరంజీవి అండ్ రాధిక కాంబినేషన్ లో టోటల్ గా 16 సినిమాలు అయితే విడుదలయ్యాయి. నిజానికి 1990 కంటే ముందు చిరంజీవి గారితో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ వచ్చేసి రాధిక గారే. కానీ 1990 తర్వాత చిరంజీవి గారితో విజయశాంతి గారు చాలా సినిమాలు చేశారు. సో ఈ విధంగా చిరంజీవి గారితో ఎక్కువ సినిమాలు చేసిన వాళ్ళలో మొదటి ప్లేస్ లో విజయశాంతి గారు ఉంటే రెండో ప్లేస్ లో రాధిక గారు ఉన్నారు. సో చిరంజీవి గారితో 16 సినిమాలు కలిసి నటించినప్పటికీ సో వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ఏ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ అయితే అవ్వలేదు. తర్వాత బాలకృష్ణ అండ్ విజయశాంతి గారు. నిజానికి విజయశాంతి గారు చిరంజీవి గారి తర్వాత బాలకృష్ణ గారితోనే ఎక్కువ సినిమాలు చేశారు. సో వీళ్ళ కాంబినేషన్ లో టోటల్ గా 17 సినిమాలు అయితే విడుదలయ్యాయి. అయితే వీళ్ళిద్దరూ ముందుగా కథానాయకుడి సినిమాలు ఫస్ట్ హీరోయిన్ గా అయితే నటించారు. సో వీళ్ళ కాంబినేషన్ వచ్చిన చివరి సినిమా నిప్పురవ్వ. అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే వీళ్ళ కాంబినేషన్ వచ్చిన సినిమాలు అయితే 90% సక్సెస్ అయ్యాయి. తర్వాత విజయశాంతి అండ్ చిరంజీవి గారు. సో వీళ్ళిద్దరిది టాలీవుడ్ లో చాలా మంచి కాంబినేషన్ చెప్పొచ్చు. సో వీళ్ళిద్దరు ఏకంగా 19 సినిమాల్లో అయితే కలిసి నటించారు. సో ఇది మన టాలీవుడ్ లోని అన్బ్రేకబుల్ రికార్డ్ అని చెప్పొచ్చు. అలాగే వీళ్ళిద్దరు మొదటగా సంఘర్షణ సినిమాలు కలిసి నటించారు. సో వీళ్ళ కాంబినేషన్ వచ్చిన చివరి సినిమా మెకానికల్. సో వీళ్ళిద్దరు 19 సినిమాలు కలిసి నటిస్తే అందులో 4 సినిమాలు ఇండస్ట్రీ హిట్ అయ్యాయి, 8 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక్కడ హైలైట్ ఏంటంటే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన పసివాడి ప్రాణ సినిమాతోనే చిరంజీవి గారు స్టార్ హీరో అయ్యారు. సో వీళ్ళిద్దరు కూడా బయట మంచి ఫ్రెండ్స్ గానే ఉంటారు. అలాగే చిన్నప్పుడు సౌందర్య గారిని అంటే వెంకటేష్ గారిని టీవీలో చూసినప్పుడు వీళ్ళిద్దరూ నిజంగానే భార్యాభర్తలు అనే డౌట్ అయితే వచ్చింది. కానీ చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళు జస్ట్ టీవీలోనే భార్యాభర్తలని రియల్ లైఫ్ లో కాదని అర్థమైంది. నిజానికి వాళ్ళ జోడీ అనేది చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉండేది. అలాగే వీళ్ళు చాలా సినిమాల్లో కూడా కలిసి నటించారు. సో ఈ రీజన్ వల్లే మనకి అలా అనిపించే ఛాన్స్ అయితే ఉంది. సో గాయ్స్ ప్రజెంట్ జనరేషన్లో మీ ఫేవరెట్ జోడీ ఏంటో కామెంట్ చేయండి.